నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న అంశం తెర మీదకి వచ్చినప్పుడు రసవత్తరమైన ఈక్వేషన్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొన్న అంటే మీడియా మిత్రులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు భేటీ అయినప్పుడు మంత్రి పదవులు నాకేం కొత్త కాదు, నేను చూడనివా అంటూ ఆయన ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అటు గంటా గారు ఇటు కొనతాల రామకృష్ణ గారు ఇద్దరు చాలా అంటే నువ్వా నేనా అన్నంత రేంజ్లో పోటీ పడుతున్నారు. కాకపోతే గంటా గారు త్వరలో తన రాజకీయ వారసుడి రంగప్రవేశం నేపథ్యంలో ఇంత వెనక్కి తగ్గుతారేమో అనుకుంటే, లేదు రేస్లో నేను కూడా ఉన్నాను, ఖచ్చితంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటూ ఆయన అంటే లోపల మనసులో ఉన్నదాన్ని బాహాటంగానే కొన్ని సందర్భాల్లో ఇలా సమయం దొరికినప్పుడల్లా అయితే ఆయన బయటపడుతున్నారు. ఇటు కొంతల రామకృష్ణ గారు కూడా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఈసారి ఖచ్చితంగా ఒకవేళ మార్పులు చేర్పుల భాగంగా నాకు కూడా వస్తే బాగుంటుంది అని ఆయన వర్గం నుంచి కూడా ఒక ఇంత బలంగా వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు అని అన్నప్పుడు అధిష్టానం ఏ వైపు మొగ్గు చూపే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. ఆల్మోస్ట్ గంటా గారు గతంలోనే మంత్రి పదవి అనుభవించారు. టీడీపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా చేశారు. టీడీపీ వచ్చాక కూడా 2014లో కూడా ఆయన మంత్రిగా చేశారు. 2019లో పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయినా ఆయన ఎమ్మెల్యే గెలిచారు, కొనసాగారు. సీన్ కట్ చేస్తే ఆయన నెక్స్ట్ ఎంపీకి వెళ్దాము, విశాఖ అనకాపల్లి నుంచి పోటీ చేద్దాం ఒక ఆలోచనను తెర మీద తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయిని ఇక్కడ నుంచి భీమిల నుంచి పోటీ చేపిద్దాం అనేసి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే మంత్రి రేస్లో నేనున్నానంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. మొన్న ప్రెస్ మీట్లో కూడా నాకేం కొత్త కాదు అనేసి అని కమెంట్ చేసినా ఎవరికి ఆస్తి అయితే ఉండదు చెప్పండి. మరి ఏంటి, కొనతల గారా లేకపోతే గంటా గారా? ఇద్దరు ఎవరికి వాళ్ళు బీభత్సంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే గంటా గారు మన ప్రెస్ మీట్ వాళ్ళు సంధించిన ప్రశ్నలకి ఎదురుపడి ఆయన ఇచ్చినటువంటి సమాధానం, నేను చూడనిదా, వస్తే కాదనను, ఇస్తే వద్దనను. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆయనే తెలియజేస్తారు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఈ ఊహాగానాలన్నీ అని కాసేపు ఆయన కొంత ఉగ్రరూపాన్ని ప్రదర్శించినటువంటి నేపథ్యంలో మనకు అందినటువంటి సమాచారం మేరకు ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు, కొంతల రామకృష్ణ గారు ఎవరికి వాళ్ళు వాళ్ళదైన శైలిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. గంటా గారు చక్రం తిప్పగలరు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈవేళ అక్కడ స్థానికుల కంటే స్థానికేతరులైన గంటా శ్రీనివాసరావు గారే స్థానికులతో స్థానికుడిగా కలగలిసిపోయి ఆయన ఒక సామ్రాజ్యాన్ని రాజకీయంగా సృష్టించుకున్నటువంటి, అది రాజకీయ సామ్రాజ్యం కావచ్చు, వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఏ సామ్రాజ్యమైనా కావచ్చు, దాన్ని సృష్టించుకున్నటువంటి సెల్ఫ్ మేడ్ పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు గారు, అందులో సందేహం లేదు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఓటమి ఎరుగనటువంటి ఒక నేత. 1999 అనకాపల్లి లోక్సభ ఎన్నికల నుంచి తీసుకుంటే ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూసింది లేదు, మడమ తిప్పింది లేదు. అట్లా ఆయన రాజకీయాల్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఒక న్యూట్రాలిటీ, అంటే మీకు ఆయన మీ అక్కడ ఉన్నటువంటి కొంతమందికి నచ్చలేదు అనుకుందాం, కాసేపు నచ్చకపోయినా వాళ్ళు ఆయన గురించి బ్యాడ్గా కామెంట్ చేయరు. అటువంటి ఒక న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి ఒక పర్సనాలిటీ. అట్లా పార్టీ కల్చర్లో కూడా ఏంటంటే టాప్ టు బాటమ్ ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ పార్టీకి ఏ టైంకి వెళ్ళి ఎంత టైం అక్కడ స్పెండ్ చేయాలి, ఇట్లాంటి అద్భుతమైనటువంటి సమీకరణాలు వేసుకోవడంలో గంటా శ్రీనివాసరావు గారు తర్వాత ఎవరైనా. ఓకే, అసలు ఇక్కడ కనిపించి మళ్ళీ అక్కడ కనిపించారు ఏంటి అనేటటువంటి ఒక సీన్ ఆయన క్రియేట్ చేస్తారు, రిక్రియేట్ చేస్తారు. అట్లాంటి ఒక పొలిటీషియన్ అనమాట ఆయన. అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఆయన మరొక మారు మంత్రి పదవి ఆశించడంలో ఏంటంటే ముచ్చటగా మూడోసారి మంత్రి పదవిని స్వీకరించి దానిలో తనదైనటువంటి ప్రతిభా సామర్థ్యాల్ని నిరూపించుకుని కుమారుడికి పూర్తి స్థాయిలో రాజకీయపరమైనటువంటి బలమైనటువంటి ఒక పునాదిని ఏర్పరచాలనేటటువంటి కోరికతో ఆయన ఉన్నారు. మంత్రి అయిపోయిన వెంటనే ఏంటి, ఆ నియోజకవర్గం నుంచి ఆయన కొనసాగకుండా భీమిలి నుంచి గంటా రవితేజ్ గారిని తన కుమారుని రంగంలోకి తీసుకొచ్చి ఆయన విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. విశాఖ లోక్సభ ఆల్రెడీ అక్కడికే వస్తున్నా. భరత్ గారు మొన్న ఆ మధ్య కూడా చెప్పారు, నేను భరత్ గారు వస్తానంటే నేను భీమిలి ఇస్తాను అన్నారు. అంటే అప్పుడు గంటా రవితేజ్ గారిని ఎక్కడికి తెస్తారు అంటే వైజాగ్ నార్త్కి తీసుకొస్తారనేటటువంటి ఒక సమీకరణ చేశారు. లేదు భీమిలి నుంచి మన గంటా రవితేజ్ గారు భీమిలిలోనే పోటీ చేస్తానంటే వైజాగ్ నార్త్కి భరత్ గారిని తీసుకొద్దాం అనేటటువంటి. మరి వైజాగ్ నార్త్కు భరత్ వచ్చి వైజాగ్లోని ఇంకొక నియోజకవర్గంలో అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు గారు కూడా ఉన్నారు. 1, 2, 3, 4 వైజాగ్లో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎట్లా ఇస్తారన్నది ఒక బలమైనటువంటి
ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు గారు రాజకీయపరమైనటువంటి రిటైర్మెంట్ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది, 29 ఎన్నికలకి పోటీ చేయకపోవచ్చు అనేటటువంటి వాదన కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగా ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పటి నుంచి ఆయన సమీకరణాలు ఆయన వేసుకుంటున్నారు. జనసేన నుంచి కొణతాల రామకృష్ణ గారు గౌర సామాజిక వర్గానికి ఇవ్వాలి అన్నది ఉంది. గౌర సామాజిక వర్గాన్ని నుంచి తెలుగుదేశంలో గణబాబు గారు ఉన్నారు, జనసేనలో కొణతాల రామకృష్ణ గారు ఉన్నారు. కొణతాల రామకృష్ణ గారు ఏ విధంగానైనా దక్కించుకోవాలి అనేటటువంటి దూకుడు ఆయన ప్రదర్శిస్తున్నారు. దాదాపుగా ఇద్దరికి బెర్తులు కన్ఫామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అన్నది మనకు అందినటువంటి సమాచారం.